మీ పేరు పైన కొత్త సిమ్ తీసుకునేందుకు వెళ్తున్నారా? అయితే డైరెక్ట్ గా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకో తెలుసుకుందాం. ఇండియాలో జనరల్ గా ఒక పర్సన్ పైన 9 కనెక్షన్ మట్టుకే అలో చేస్తారు. కానీ జమ్మూ కాశ్మీర్, అస్సాం లాంటి కొన్ని ప్లేసెస్ లో ఒక పర్సన్ పైన మ్యాక్స్ 6 కి లిమిటేషన్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, విఐ లాంటివి. సో కొంతమంది కంపెనీస్ అన్నిటి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇచ్చిన లిమిట్ ని క్రాస్ చేసి ఆ కంపెనీ సిమ్స్ ని తీసుకుంటున్నారు. సో దీన్ని చెక్ పెట్టడానికి డాట్ మీరు 10th సిమ్ ని అప్లై చేసేటప్పుడు మీరు కేవైసీకి మీ డీటెయిల్స్ ఇస్తారు కదా. ఈ డీటెయిల్స్ కానీ డాట్ లో ఉన్న డేటాబేస్ తో మీ డేటాబేస్ మ్యాచ్ అయ్యి మీ దగ్గర 9 కనెక్షన్స్ కన్నా ఎక్కువ ఉంటే డైరెక్ట్ గా మీ కేవైసీని రిజెక్ట్ చేస్తుంది. దాంతో మీకు సిమ్ అప్రూవల్ రాదు. సో ఈ రూల్ ని చాలా స్ట్రిక్ట్ చేయబోతున్నారంట. అయితే మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో లేదో తెలుసుకునేదానికి జస్ట్ గవర్నమెంట్ సంచార్ సారథి పోర్టల్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి నేను చూపించిన ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. అండ్ మీ పేరు మీద ఉన్న ప్రతి సిమ్ ని లిస్ట్ అవుట్ అవుతుంది. ఒకవేళ మీ సిమ్ అది కాదన్నట్లయితే రిపోర్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.